కాంగ్రెస్ లో ఎవరైనా సరే నిజాలు మాట్లాడితే అధిష్టానానికి మండిపోద్ది అనమాట. ఉలికిపాటు కాదు, మామూలుగా అయితే అందరు ఉలికిపాటుకు గురవుతారు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మండిపోతుంటది కాంగ్రెస్ అధిష్టానానికి. ఇప్పుడు శశి థరూర్ గారు అదే చేస్తున్నారు, నిజాలు మాట్లాడుతున్నారు. దేశ జాతీయ భావజాలం కలిగినటువంటి నాయకుడు కదా కాంగ్రెస్ లో ఇమడలేకపోయాడు. అలా ఇమడలేకపోయినటువంటి వారందరూ కూడా నిజాలు మాట్లాడుతూ కొంతమంది బీజేపీలోకి వచ్చారు, కొంతమంది వేరే పార్టీలోకి వెళ్ళారు, కొంతమంది బయటకు వచ్చేసి వారి యొక్క శాస్త్ర జీవితాన్ని గడుపుతున్నారు. శశి థరూర్ మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నాడు, కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ కి మంటెక్కించేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. చాలా సార్లు ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే ఎంపీలందరినీ 7 గ్రూపులుగా బయటికి పంపించడం, అఖిలపక్ష బృందాలుగా ఏర్పాటు చేసి అందులో ఒక గ్రూప్ కి శశి థరూర్ ని లీడర్ గా పెట్టడం, ఇదంతా కూడా కాంగ్రెస్ కి బాగా మండింది. అలాగే బీజేపీని పొగడడం, జాతీయ భావజాలం కలిగినటువంటి పార్టీగా అనడం. ఇప్పుడేమొచ్చేసి ఎల్కే అద్వానీ గారికి 98వ పుట్టినరోజు చెబుతూ ఎల్కే అద్వానీ గారి యొక్క సేవలు, అలాగే ఆయన దీక్ష, ఆయన పట్టుదల, ఆయన ధైర్యం, నిరాడంబరత, ఇదంతా కూడా ఇందిరాగాంధీ, నెహ్రూ లాంటి నాయకులతో పోల్చి ఇప్పుడు ఆయన అయితే ఆకాశానికి ఎత్తేశాడు. ఇటువైపు కాంగ్రెస్ ఏమొచ్చేసి ఇది తన వ్యక్తిగత అభిప్రాయాలు అంటూ చెబుతూనే మరొక వైపు ఏమొచ్చేసి పార్టీ ఉల్లంఘనలు కూడా చేస్తున్నాడు అన్న విధంగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీకి ఈ మాటలు ఇప్పుడు బాగా మంటెక్కించాయి. ఎందుకంటే దేశ జాతీయ భావజాలంతో మాట్లాడినటువంటి మాటలంటే రాహుల్ గాంధీకి నచ్చదు. పైగా బీజేపీ వాళ్ళని పొగడడం నచ్చకపోగా ఇప్పుడు వాళ్ళ తాత నాన్నమ్మతో పోలిస్తే ఎలా ఉంటది? ఇప్పుడు వాళ్ళ ముత్తాత, నెహ్రూ వాళ్ళ ముత్తాత కదా, ఆ ముత్తాతని ఇందిరాగాంధీని ఎవరితో పోల్చకూడదు. వాళ్ళు ఒక అద్వితీయమైనటువంటి శక్తులు కలిగినటువంటి మనుషులు, మానవ జన్మలోనే అరుదైనటువంటి వ్యక్తులు. వాళ్ళు అందరిలా పుట్టినటువంటి మనుషులు కాదు. అలాంటి టైప్ లో ఉంటాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు శశి థరూర్ ఆ విధంగా పొగుడుతుంటే ఊరుకోగలుగుతాడా? పైగా బీహార్ లో రేపు పొద్దున కాంగ్రెస్ కి 20 లోపు వస్తున్నాయి అంటున్నారు. ఇలాంటి సమయంలో మైక్ పెట్టి శశి థరూర్ ఇలాగ అన్నాడు కదా, మీరేమంటారంటే మండిపోదా రాహుల్ గాంధీకి? ఏం చెప్తాడు ఆయన? ఎవడి అభిప్రాయం వాడిదే అన్నాడు. మళ్ళీ కాంగ్రెస్ ఏం కవర్ చేసిందంటే ఇక్కడ అంత స్వేచ్ఛ ఉంటది కాంగ్రెస్ లో, అది స్వేచ్ఛకి ఒక ప్రతిరూపం శశి థరూర్ చేసినటువంటి వ్యాఖ్యలని కవర్ చేసింది. ఇప్పటికే 121 నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్ని వస్తాయో తెలియదు, 10 లోపే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ కంటున్నారు. మిగతా 122 నియోజకవర్గాల్లో ఎల్లుండి ఉంది ఎన్నికలు. ఈ సమయంలో ఇంకా మండిపోద్ది కదా రాహుల్ గాంధీకి. పైగా సొంత ఎంపీ ఇలా ఇబ్బంది పెడుతుంటే ఏం చేయాలో అర్థం కాలేదు. పోనీ తీసేద్దామా అంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడ గుదిబండగా మారిపోయినటువంటి వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ ఏం చేయలేకపోతుంది. వీళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ కి మంటెక్కించేస్తుంది.